అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, సర్వసాధారణంగా రమదాన్ నెల వచ్చింది అంటే చాలా మందికి వచ్చేటువంటి ఒక ఇబ్బంది ఏమిటి అంటే సహరీ టైం ఏంటి, ఇఫ్తార్ టైం ఏంటి అన్నది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే కొన్ని ప్రదేశాలలో మసీద్ ఉంటుంది. అలాగే అక్కడ మసీద్ వాళ్ళు కొన్ని కార్డ్స్ వేయిస్తారు. ఆ కార్డ్స్ మగవాళ్ళు వెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో ఆడవాళ్ళకి ఇస్తారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. కానీ కొన్ని ప్రదేశాలు ఎలా ఉంటాయంటే అక్కడ మసీదే ఉండదు. అలాగని ముస్లిమ్స్ యొక్క పాపులేషన్ కూడా ఉండదు అక్కడ. ఎక్కువ మంది ముస్లిమ్స్ కూడా ఉండరు. అలాంటి ప్రదేశాలలో వాళ్ళు ఉపవాసం ఉందామంటే వాళ్ళకి సహరీ, ఇఫ్తార్ టైమింగ్స్ తెలియక చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. మరి అలాంటి వాళ్ళు సహరీ మరియు ఇఫ్తార్ టైమింగ్స్ తెలియకుండా మరి ఉపవాసం అంటే కష్టం కదా! మరి వాళ్ళకి ఏంటి, మనం ఏ విధంగా మనం వాళ్ళకి మార్గం చూపించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే మనకి ముఫ్తీ ముదస్సిర్ గారు ఒక మంచి సలహా ఇచ్చారు. ఆ సలహా ఏమిటి అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒక యాప్, ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ప్రేయర్ టైం అని కొట్టాల. ప్రేయర్ టైం అదిగో పైన ఉంది చూడండి. ఆ ప్రేయర్ టైం అన్న తర్వాత ఐదోది ఆ యాప్ యొక్క లోగో ఎలా ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేయండి. దాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మనకి క్లియర్గా టైమింగ్స్ అన్ని కనబడుతుంటాయి మనకి. ఇప్పుడైతే నేను ఈ వీడియో చేస్తున్న టైంలో జవాల్ టైం నడుస్తుంది. అంటే ఈ టైంలో మనం నమాజ్ చేయకూడదు అనమాట. ఆ యొక్క టైం నడుస్తుంది ఇప్పుడు. ఇదిగో ఇంగ్లీషు మనం ఓకే చేసుకోవాలి. తర్వాత షాఫీ, హనఫీ అని ఉంటుంది. హనఫీ ఓకే చేసుకొని మనం పర్మిషన్ ఇచ్చేయాలి. ఆ తర్వాత పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ లొకేషన్ అడుగుద్ది. మనం లొకేషన్ ఓకే చేయాలి. లొకేషన్ ఓకే చేసిన తర్వాత ఇక్కడ చూసారా మీరు 5:03 నిమిషాలకి ఫజర్ అని ఉంది. అంటే 5:03 నిమిషాలు ఫజర్ స్టార్ట్ అవుతుందంటే ఒక 2-3 నిమిషాల ముందే మనం సహరీ పూర్తి చేయాలి. అలాగే మగ్రిబ్ ఎప్పుడుంది, 6:16 అని ఉంది. 6:16 అంటే ఇక్కడ ఇఫ్తార్ కూడా రాసి ఉంది చూడండి. ఇఫ్తార్ 6:16 అని రాసి ఉంది. ఇక్కడ 6:16 అంటే 2 నిమిషాలు లేట్గానే చేయొచ్చు, కానీ 6:15కి మాత్రం చేయకూడదు. మనం 6:16 అని రాసి ఉంటే 6:17, 6:18కి మనం ఇఫ్తార్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఇన్షాల్లా మనం ఫాలో. అదేవిధంగా కొత్త చంద్రుడు నెలవంకం చూసినప్పుడు నయా చాంద్ దేఖ్నే కి దువా, అల్లాహుమ్మ అహిల్లాహు అలైనా బిల్ అమ్ని వల్ ఈమాని వస్సలామతి వల్ ఇస్లామి రబ్బీ వరబ్బుకల్లాహ్. ఈ దువా మనం కొత్త చంద్రుడి నెలవంకం చూసినప్పుడు చదవాల్సిన దువా. చదవండి, నేను చదువుతున్నాను కదా. అల్లాహుమ్మ అహిల్లాహు అలైనా బిల్ అమ్ని వల్ ఈమాని వస్సలామతి వల్ ఇస్లామి రబ్బీ వరబ్బుకల్లాహ్. ఓకేనా? అల్లాహ్ తబారక తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక. నా గురించి కూడా దువా చేయండి. రమజాన్లో ప్రయాణాలన్నీ అల్లాహ్ నావి సులభంగా జరిగేలా చేయాలని. ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, రమజాన్ తర్వాత మీలో ఎవరైనా మాతో ఉమ్రా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. జజాకుముల్లాహు ఖైరా.